దేవాతి దేవుని గురించి అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడదాం. దేవుడైన యెహోవా దేవుడు మనుషులతో ఎప్పుడైనా మాట్లాడారా? అసలు దేవుడైన యెహోవా, యెహోవా దూత ఇద్దరు ఒకరేనా? ఏంటి ఈ రెండు కాన్సెప్ట్లు? ఒకరా వేరువేరా? దేవుడు మనుషులకు కనిపించినప్పుడు, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా కనిపిస్తారు, ఎలా మాట్లాడతారు? మోషేతో మాట్లాడింది దేవుడేనా లేక దేవదూతనా? యెహోవా దూత అని ప్రస్తావించింది ఎవరిని? యెహోవా దూత ఎవరు? ఎందుకు కొన్నిసార్లు యెహోవా దూత అని, కొన్నిసార్లు నీ దేవుడైన యెహోవాను నేనే అని ఎందుకు వ్రాయబడింది? ఒకవేళ దేవుడే మాట్లాడితే మళ్ళీ దేవుడైన యెహోవా దగ్గరకు వెళ్ళమని ఎందుకు అడుగుతారు? అసలు సీనాయి కొండ మీద మాట్లాడింది దేవుడా, యెహోవా దూతనా? అగ్నిపొదల్లో నుంచి మాట్లాడింది దేవుడా, యెహోవా దూతనా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒక సిస్టర్ ఎలాంటి డౌటే ఒకటి అడిగింది. అయితే ఇది అంత సింపుల్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు. పైగా అందరికీ ఉపయోగపడేది, చాలా లోతైన సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. అందుకే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా లోతైన మంచి క్లారిటీ అనేది ఇస్తాం. కొన్ని రోజులుగా వీడియోస్ రావడం లేదు, స్పందించడం లేదు, జరుగుతున్న సంభవాలను బట్టి, చేస్తున్న కమెంట్స్ను బట్టి రెస్పాన్స్ లేదు అంటే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అనారోగ్యకరమైన కారణాలను బట్టి ప్రోగ్రామ్స్కి కానీ వీడియోస్కి కానీ దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా మరలా ముందుకొచ్చాం. ప్రార్థించండి. దేవుని ప్రయాసలో, పనిలో అలా ముందుకు కొనసాగుతూ ఉందాం. ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా లోతైన విషయం కాబట్టి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా మండుతున్న పొద దగ్గర జరిగిన విషయం ఏంటి అంటే, 2వ వాక్యం చూడండి. యెహోవా దూత ఒక పొద మధ్యలో నుంచి అగ్నిజ్వాల రూపంలో అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ఉంటుంది. 4వ వాక్యం చూడండి. దేవుడు పొదల మధ్య నుంచి అతనికి పిలుపునిచ్చాడు అని ఉంటుంది. 6వ వాక్యం చూడండి. ఆయన ఏమంటారంటే, నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అంటారు. యెహోవా దూత కనపడడం ఏంటి? దేవుడు పిలుపునివ్వడం ఏంటి? నేను మీ పితరుల దేవుణ్ణి అని చెప్పడం ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడుతూ కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30-32 వాక్యంలో కూడా అక్కడ ఒక దేవదూతగానే చూపిస్తారు. ఇక సీనాయి పర్వతం దగ్గర జరిగిన విషయం ఏంటి అంటే 2 సందర్భాలుంటాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఒకటి, 24వ అధ్యాయంలో ఒకటి. ఈ సీనాయి పర్వత సందర్భాలు కూడా సరిగ్గా అలానే ఉంటాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి వచ్చారు అంటే దేవుడే వచ్చినట్లు చూస్తాం. మరలా నిర్గమాకాండం 24వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి. దేవుడు యెహోవా యొద్దకు రండి అని పిలుస్తాడు. ఆయనే దేవుడైతే యెహోవా యొద్దకు రమ్మనడం ఏంటి? ఇక నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా చూడండి. మోషే పెద్దలు పైకెక్కుతున్నప్పుడు ఇజ్రాయేలు దేవుడిని చూశారు అని ఉంటుంది. ఈ సీనాయి పర్వతం మీద కనిపించింది, మాట్లాడింది యెహోవా దేవుడే అయితే, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో మరలా ఇదే ప్రస్తావన వస్తే 7వ అధ్యాయం 38వ వాక్యంలో తనతో మాట్లాడిన దేవదూత ఉన్నారు అని చెబుతుంది. అక్కడ దేవదూత ఉన్నట్లు చెబుతారు. సో నిర్గమాకాండం 24వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద అసలు ఎవరు కనిపిస్తారు? ఆ సమూహమంతా కూడా ఇజ్రాయేలు దేవుణ్ణి చూసింది అనే వచనం స్పష్టంగా ఉంది 9-10 వాక్యాల్లో. అయినప్పటికీ ఇజ్రాయేలుకు ముందుగా పంపబడిన ఒక దూతను కూడా ప్రస్తావిస్తుంది. ఇక్కడ మాట్లాడింది, కనిపించింది యెహోవా దూతగా చూస్తున్నాం, కానీ యెహోవా దేవునిగానే చూస్తున్నాం. సో ఏంటి, ఇద్దరు ఒకటేనా అంటే ఇద్దరు ఒకటే. ఎలా ప్రస్తావించినా కూడా అక్కడ మాట్లాడింది దేవుడే, దేవుడే ఉన్నట్టుంటుంది. రెండూ ఒక్కటే అని చదువుతూ వెళ్తే మిగతా సారాంశమంతా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కానీ నిజానికి యెహోవా దూత ఒకటేనా? హిబ్రూలో కూడా మలక్ యాహ్వే అని వ్రాయబడుతుంది. అంటే యెహోవా దూతకు ప్రత్యేకంగా వ్రాయబడింది. యెహోవా దూత, దేవుడైన యెహోవా ఇద్దరూ వేరు, కానీ ఒకే దైవిక శక్తి కలిగిన ఒకే వ్యక్తిత్వం, అధికారం, వ్యక్తిత్వం, క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఒకేలా ప్రవర్తించేవారు. ఎవరు చెప్పినా కూడా దేవుడే చెప్పినట్టుంటుంది. అక్కడ దేవదూత, యెహోవా దూత ఈ ప్రస్తావన లేదు. యెహోవా దేవుడే మాట్లాడితే సమస్యే లేదు. కానీ యెహోవా దూతగా ప్రస్తావిస్తున్నారు. యెహోవా దూత ఎవరు మరి? యెహోవా దూత అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో, అలాగే నిర్గమాకాండం 24వ అధ్యాయంలో, అలాగే అపోస్తుల కార్యాల్లో ప్రస్తావించిన ఈ దేవదూత, యెహోవా దూత ఎవరు అంటే, ఈ దేవదూత సర్వసాధారణమైన వ్యక్తి కాదు, సాధారణ దేవదూత కాదు, ఇతర దేవదూతల లాంటి వాళ్ళు కూడా కాదు. అనేకమైన లక్షణాలు ఆయన గురించి విశిష్టంగా చెబుతాయి.
ఎందుకు అంటే ఈ యెహోవా దూతలో నా నామము అతనిలో ఉన్నది అంటే దేవుని దివ్యనామము ఈ దేవదూతలో నివసిస్తుంది. లేఖనాల్లో ఎక్కడా కూడా సృష్టించబడిన తయారు చేయబడిన ఏ దేవదూత గురించి కూడా ఇలాంటి మాట చెప్పబడలేదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20-21 వాక్యాలు చూడండి. దేవుని నామమే ఈ దేవదూతలో ఉంది, దేవుని శక్తి ఈ దేవదూతలో ఉంది, దేవుని ఉనికి ఈ దేవదూతలో ఉంది. ఇక రెండోది, పాపాన్ని క్షమించడానికి లేదా శిక్షించడానికి నిరాకరించడానికి కూడా ఈ దేవదూతకు అధికారం ఉంది. అది ఒక దైవిక విశేష అధికారం. అలాంటి అధికారం ఈ యెహోవా దూతకు కూడా ఉంది. ఇక మూడవది, ఆయనను సాక్షాత్తు దేవునిగా భావించి విధేయత చూపించాలి. ప్రజలు దేవుని మాట విన్నట్లే ఆయన స్వరాన్ని కూడా వినాలి అని చెప్పబడింది. నిర్గమాకాండం 3:14లో నేను ఉన్నవాడను అంటారు. సృష్టించబడిన ఏ దేవదూత కూడా ఎప్పుడూ చెప్పుకోలేని దైవిక నామం యెహోవా, యాహ్వే. అలాంటి నామం ఈ దూతకివ్వబడింది. నిర్గమాకాండం 23:21 ప్రకారం ఆయన నామం అతనిలో ఉంది. అలాగే నిర్గమాకాండం 23:21 ప్రకారం పాపాలను క్షమించగలిగేది ఆ దైవిక ప్రత్యేకమైన అధికారం ఆయనకుంది. నిర్గమాకాండం 3:5 ప్రకారం అక్కడ పాదరక్షలు తీసివేసి ఆయన దగ్గరకు రావాలి. మోషే నుంచి కూడా ఆరాధన స్వీకరించిన దేవదూత ఆ యెహోవా దూత మలాక్ యాహ్వే అని పిలుస్తున్నారు. ఆయన దైవత్వంలో నుంచి వచ్చినవాడు, దైవత్వం కలిగినవాడు, దేవునిలోనే ఉన్నవాడు, దేవునికి భిన్నమైనవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెబుతాడు. ఆ దేవదూత ఇలా చెప్పడం ఏంటి? అదే మండుతున్న పొదలో జరిగిన సంభవాన్ని బట్టి యెహోవా దూత అని ప్రారంభమై యెహోవా దూతగా అక్కడ ప్రత్యక్షమై మాట్లాడే వ్యక్తిలో ఎలాంటి మార్పు లేకుండా వెంటనే దేవుడు అంటే యెహోవా అని మారిపోతుంది. మోషే ఒక సాధారణమైన దేవదూతను చూడ్డానికేమీ భయపడలేదు, కానీ దేవుని వైపు చూడ్డానికి భయపడి తన ముఖాన్ని దాచుకున్నాడు 6వ వాక్యంలో. దీనిని బట్టి బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, యెహోవా దూత, దేవుడు ఒకే వ్యక్తిగా పరిగణించారు, ఒకే శక్తిగా పరిగణించారు, ఒకే నామం కలిగిన వారుగా, ఒకే దైవిక శక్తిగా పరిగణించారు. పాత నిబంధనలో యెహోవా దూత, దేవుడు వేరువేరు రూపాలలో ప్రత్యక్షమయ్యేటువంటి ఒకే దైవిక వ్యక్తి. దేవుని యొక్క ప్రత్యక్షతలో రూపాలలో వేరువేరుగా భిన్నమైన వారిగా ఉన్నారు, కానీ ఒకే దైవిక వ్యక్తిగా, దైవిక శక్తిగా ఉన్నారు. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో దేవదూతగా, నిర్గమాకాండం 24వ అధ్యాయంలో దేవుడిగా వేరువేరుగా కనిపించారు, కానీ ఒకే దైవిక వ్యక్తి. అంటే యెహోవా దూత అంటే కనిపించే రూపంలో ఉన్నటువంటి యెహోవా. ఎందుకు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యంలో కానీ ఇక మిగతా బైబిల్ అంతటా మనం చూస్తే ఎవడును ఎప్పుడును ఏ కాలంలో కూడా దేవుణ్ణి చూడలేదు అని స్పష్టంగా చెబుతుంది. అంటే కొత్త నిబంధన యోహాను సువార్త వ్రాసేంత వరకు కూడా ఎవడు ఏ కాలంలో కూడా దేవుణ్ణి చూడలేదు. నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వాక్యంలో యెజ్రెయేలు వారు దేవుణ్ణి చూశారు అని చెప్పబడింది. వారు చూసింది దేవుణ్ణి పూర్తి శక్తిని కాదు, దేవుణ్ణి పూర్తి సారాన్ని కాదు, ఆయన మహిమగల స్వరూపాన్ని, ఆ దైవిక అధికారంతో ఉన్నటువంటి దైవిక మహిమగల ఆ స్వరూపమే యెహోవా దూతగా ప్రత్యేకించబడింది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30వ వాక్యంలో, 7వ అధ్యాయం 38వ వాక్యంలో మండుతున్న పొద దగ్గర గాని, సీనాయి సంభవం దగ్గర గాని రెండిటిలోనూ కూడా ఒక దేవదూత పాల్గొన్నట్టు మాత్రమే అపోస్తుల కార్యాల్లో వర్ణించబడింది. వారు ఒకటేనా అనే ప్రశ్న ఇంకా వెంటాడుతూ ఉంది కదూ. ఇద్దరు ఒకే దైవశక్తి కలిగిన వేరు వేరు ప్రత్యక్షతలు. వారు కనిపించే విధానంలో భిన్నంగా ఉన్నప్పటికీ సారం, దైవిక అధికారం, మనసు అన్నీ ఒకేలా ఉంటాయి. వారు ఒకటే అని చెప్పడానికి పోలిక ఏంటి అంటే దేవదూత దేవుని సంపూర్ణ అధికారంతో మాట్లాడుతారు, యెహోవా నామాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు మరియు ఆరాధన కోరతారు. ఇలాంటి పవర్స్ అనేవి ఒక దేవదూతకు ఉండే అవకాశం అయితే లేదు. అయితే ఇద్దరు భిన్నంగా ఉండడానికి వ్యత్యాసం ఏంటి అంటే దేవదూత అనేది దేవుడు పంపించినటువంటి ఒక స్థానిక, అంటే కంటికి కనిపించేటువంటి ఒక ప్రత్యక్షత రూపం. మానవులు ఆయన యొక్క పరిపూర్ణమైన, సంపూర్ణమైన, నిరాటంకమైన మహిమ చేత నాశనం కాకుండా ఆయనతో సంభాషించగల ప్రత్యక్షమైన ఒక రూపం ఈ దేవదూత అంటే యెహోవా దూత. యోహాను సువార్త 1:18 ప్రకారం ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచెను. డైరెక్ట్గా దేవుణ్ణి చూసే శక్తి లేనప్పుడు
అద్వితీయ కుమారుని ద్వారా దేవుని శక్తిని, దేవుణ్ణి బయలుపరిచేది కుమారుడు మాత్రమే. అంటే యెహోవా దేవుడు అదృశ్యమైనవాడు. ఎవరూ కూడా ఆ ముఖం చూసి బ్రతకలేడు. కానీ కనిపించేది అగ్నిలా, మేఘంలా, మానవ రూపంలో కనిపించేటువంటి ప్రత్యక్షత యెహోవా దూత ప్రత్యక్షత. అంటే మానవులకు కనిపించేటువంటి ప్రత్యక్షత. యెహోవా దేవుడు సర్వాధికారి అయినటువంటి సృష్టికర్త. కానీ యెహోవా దూత దేవునిలా మాట్లాడతారు, తానే దేవుణ్ణని చెప్పుకుంటారు, ఆరాధనను స్వీకరిస్తారు. ఆ దైవ ప్రత్యక్షత ఆయనలో ఉంటుంది. ఆ సృష్టికర్త ఈయనే అని కూడా కొనియాడబడతాడు. సందేశాలను అందించడానికి, మానవ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి, మాట్లాడడానికి, కనిపించడానికి కూడా అవకాశం కల్పించేటువంటి ఒక దైవిక ప్రత్యక్షత రూపాన్ని యెహోవా దూతగా పిలిచారు. సో బైబిల్ ఖచ్చితంగా యెహోవా దూత మరియు యెహోవా దేవుడు అనే పదాలు వ్యక్తి యొక్క పర్యాయ పదాలుగా ఉపయోగించారు. ఒకే దైవిక శక్తి యొక్క ప్రతిరూపాలుగా ఉపయోగించారు. ఎందుకంటే దేవుడే స్వయంగా మానవులకు అందుబాటులో ఉండేటువంటి రూపంలో ప్రత్యక్షమయ్యారు అని బైబిల్ ఖచ్చితంగా మనకు చెబుతుంది. అది అజాగ్రత్తగా రాసింది కాదు. ఇది ఉద్దేశపూర్వకమైన దైవ శాస్త్రపరమైన ఒక రహస్యంగా ఉంది. కాబట్టే యెహోవా దూత అని వేరుగా ప్రస్తావించడం జరిగింది. దేవుడు తన స్వచ్ఛమైన రూపంలో ముఖాముఖిగా కనిపిస్తే ఖచ్చితంగా భూమి మీద జీవిస్తున్న ఏ మనిషి, ఏ జీవరాశి కూడా తట్టుకోలేదు. మనిషి నాశనం చేయగల అదృశ్య శక్తి ఉంటుంది. సర్వనాశన అగ్నిస్వరూపుడు కాబట్టే మానవాళితో సంభాషించడానికి, మానవులకు అందుబాటులో ఉండడానికి ఒక దృశ్యమానమైన, సులభంగా చేరుకోగల ఒక రూపాన్ని ఉపయోగిస్తాడు. పాత నిబంధనలో ఆ రూపాన్నే యెహోవా దూత అంటారు. దేవుడు ఎంత పవిత్రుడంటే ఆయనను సమీపించలేము, చేరుకోలేము, చూడలేము. అయినప్పటికీ ఆయన ఎంత ప్రేమగలవాడు అంటే మోషేతో, మానవులతో ముఖాముఖిగా మాట్లాడడానికి స్వయంగా మానవ చరిత్రలోకి దిగివచ్చాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కొత్త నిబంధనలో యెహోవా దూత అనే ఈ సందర్భం లేదా యెహోవా దూత అనేటువంటి ఈ మాట, ఈ దైవక రూపం ఎక్కడా కూడా కనబడదు, ఎక్కడా కూడా రాయబడలేదు. ఎందుకు అంటే దేవునికి ఇక ఆ తాత్కాలిక ప్రత్యక్షతా రూపం అవసరం లేదు. పాత నిబంధనలో యెహోవా దూత అనగానే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తుగా అవతరించడానికి ముందు ఎవరైతే దైవశక్తిగా అద్వితీయ కుమారుడుగా ఉన్నారో ఆ దైవ కుమారుడు ఉన్నాడు. అంటే ఇదే థియాలజీలో యేసుక్రీస్తు వారు మానవ అవతారం ఎత్తడానికి ముందే ప్రత్యక్షత రూపమే అని వ్యాఖ్యానిస్తారు. దాన్నే క్రిస్టోఫనీ అంటాం. బెత్లెహేము ఎదుట దృశ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు అని సరిగ్గా పిలుచుకున్న వ్యక్తి ఆయనే. ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. దేవుని ప్రత్యక్షతను మానవుల కోసం ఇచ్చేటువంటి అద్వితీయ ప్రత్యక్షత. ఇది బైబిల్ యొక్క లోతైనటువంటి మర్మం. దేవుడు ఒక్కడే అయినప్పటికీ తనలో తానే ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అందుకే దైవశక్తిలో వేరుగా ప్రత్యక్షమవుతున్నాడు. యోహాను సువార్త 1:14 వాక్యం ప్రకారం ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ అద్వితీయ కుమారుడే ఆ దైవిక ప్రత్యక్షతగా, ఆ క్రీస్తే యేసుగా వచ్చారు అనేదే థియాలజీలో క్రిస్టోఫనీ థియరీ అంటారు, క్రిస్టోఫనీ సిద్ధాంతం అంటారు. పాత నిబంధన కాలంలో దేవుని మహిమను కొద్దిగా మాత్రమే చూడగలిగారు. కానీ నూతన నిబంధనలో దేవుడు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో, దేవుని రూపం, దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారి జీవితం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన అద్భుతాలే నిదర్శనమని ఈ వాక్యం స్పష్టంగా చెబుతుంది. సో ఇది దీనికి సంబంధించిన మూల అంశం. కానీ ఇంకా ఉంది, దీనితో అయిపోలేదు. ఈ వీడియో విన్న తర్వాత నిర్గమాకాండంలో అధ్యాయాలు కానీ, ప్రస్తావించిన అంశాలు కానీ మళ్ళీ చదవండి. అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా యెహోవా దూత అనే సందర్భాల్లో చాలా క్లారిటీ ఉంటుంది. ఆ సందర్భాలు మనకు అర్థమవుతాయి. ఆ యెహోవా దేవుడే తనను తాను మానవులకు కనపరుచుకోలేని, మానవులతో సంభాషించలేని పరిస్థితిలో ఉన్న ఆ దైవ అధికారం, దైవ శక్తి అనేది ప్రత్యక్షపరిచేటువంటి ఒక అవకాశమే దైవ కుమారుడు. అంటే మానవులతో సంభాషించడానికి, మానవులను చూసుకోవడానికి, మానవులతో ముఖాముఖిగా మాట్లాడడానికి, వారికి ఆజ్ఞలివ్వడానికి, వారికి తెలియచేయడానికి, ఇవన్నీ చేయడానికి ఒక ప్రత్యక్షతా రూపమే, ఆ దైవత్వ రూపమే అద్వితీయ కుమారుడు. అందుకే యోహాను సువార్తలో 14:10 వాక్యంలో ఆయన యందు నేను, నా యందు ఆయన ఉన్నామని మీకు తెలియదా అని మాట్లాడతారు. సో సీనాయి పర్వతం దగ్గర కానీ, మండే అగ్ని పొద దగ్గర కానీ మాట్లాడింది, నేరుగా ప్రస్తావించింది కూడా
యెహోవా దూతగా, యెహోవా అధికారం కలిగిన, యెహోవా శక్తి కలిగిన, యెహోవా నామం కలిగిన ఆ దైవిక ప్రత్యక్షత రూపమే యెహోవా దూతగా పిలువబడింది. సృష్టి ప్రారంభము నుంచి, సృష్టి క్రమము నుంచి, ఆ తర్వాత ఇజ్రాయేలు వారిని నడిపించడానికి, కాపాడడానికి, ఆ తర్వాత ప్రవక్తలను ఆదరించడానికి, మాట్లాడడానికి, అలా ఆది నుంచి అంతము వరకు ఉన్న ఆ దైవిక ప్రణాళిక, దైవిక శక్తి దేవుని యొక్క అద్వితీయ లక్షణం. దేవుని నుంచే వచ్చినటువంటి, దేవునికి భిన్నంగా కనిపించినటువంటి ఆ ప్రత్యక్షత రూపమే ఆ యెహోవా దూత. ఆ అద్వితీయ శక్తి, అద్వితీయ లక్షణమే అద్వితీయ కుమారునిగా ప్రత్యక్షమై యేసుక్రీస్తు వారిగా జన్మించి, యేసుక్రీస్తు వారిగా మరణించి, అంటే అదే క్రీస్తు యేసుగా వచ్చి మరణించి దేవునికి మనకు ఉన్నటువంటి దూరాన్ని, దేవునికి మనకు ఉన్నటువంటి భారాన్ని తొలగించి ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి, ఒక కనెక్షన్ని ఏర్పాటు చేశారు. సో ప్రత్యక్షత కలిగించారు. దేవునికి మానవునికి సంధి కుదిర్చేటువంటి, ప్రత్యక్షత కలిగించేటువంటి ఒక దైవిక రూపమే ఈ దైవ కుమారుడు లేదా యెహోవా దూత. సో ఈ విషయాలను బట్టి మనం ముందు నుంచి మరలా చదివితే ఈ నిర్గమాకాండంలో ఈ వాక్యాలు అర్థం చేసుకుంటే ఆ దైవిక శక్తి వెనకాల ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు దేవునిగానే ప్రస్తావించారు, ఎందుకు దైవశక్తిగానే మాట్లాడారు, దేవుడే నేరుగా మాట్లాడిన సందర్భాన్ని ఎందుకు మనం చూస్తాం అనేది ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని శక్తే, దేవుడే ప్రత్యక్షంగా మానవుల కొరకు ప్రత్యేకమైన ఒక శారీరక ప్రత్యక్షతను ఏర్పాటు చేసుకున్న ఒక అద్వితీయ లక్షణం, అద్వితీయ శక్తి, ఒక ప్రతిరూపం. దాని ద్వారానే మానవులు, మోషే ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి చూడడం, దేవునితో మాట్లాడడం జరిగింది. నేరుగా దేవుణ్ణి చూడలేని, అనుభవించలేని, మాట్లాడలేని ఆ పవర్ని అందిపుచ్చుకోలేనిటువంటి మనం ఈ దేవదూతగా కొనియాడబడుతున్న దైవ శక్తి ఏదైతే ఉందో, ఈ అద్వితీయ లక్షణం ఏదైతే ఉందో, ఆ దేవుడి నుంచే ఉద్భవించిన ప్రతిరూపం ఏదైతే ఉందో, ఆ సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే మరలా మనం దైవిక అధికారాన్ని పొందుకోగలుగుతాం, దేవునికి చేరువగలుగుతాం. సో ఇదే బైబిల్ వ్యాఖ్యానం మనకు వివరించేటువంటిది. సో ఇదంతా మీకు చాలా చాలా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడయుండి, బలపరిచి, సిద్ధపరిచి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్.